ఏం సంగతి చెప్పాలయ్యా, ఏం విశేషాలు? ఏది లెక్కలు. ఏం సంగతి, ఏంది ఇప్పుడు వచ్చారు? వేయాలనుకుంటున్నాం. 4 ఎకరాలు విత్తనాలు. ఏ నెలలో వేసుకోమంటావు? ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా వేసుకోమంటావు? ఒక పంట వేసుకోమంటావు లేకపోతే 2 పంటలు వేసుకోవాలి? అంటే ఇప్పుడు పత్తి వేయాలనుకుంటున్నాం, కాన్సెప్ట్ బాగానే ఉంది. అది పోయిన సంవత్సరం ఏం వేసారు? మిరపతోట వేసి. పోయిన సంవత్సరం మిరపతోట వేసారు, ఆల్రెడీ బలం పెట్టింది ఉంటుంది. అది ఏ నెల? ఈ నేల కొంతమంది ఎర్ర నేల ఉంటది, కొంతమంది నల్లరేగడి నేల ఉంటది, అన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ నువ్వు పత్తి వేయాలనుకుంటున్నావు. పత్తి వేసేటప్పుడు ఒక పంట వేస్తావా 2 పంటలు వేసుకుంటావా? 2 పంటలు వేసుకుంటావా? అది ముందు ఒకటి క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు మన పల్నాడు వచ్చేసరికి ఫస్ట్ పత్తి వేస్తున్నారు. పత్తి వేసుకున్న తర్వాత కొంతమంది మొక్కజొన్న వేసుకుంటారు, కొంతమంది ఇంకోటి ఏదో ఒకటి వేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ అనేది నీకు క్లారిటీగా ఉండాలి. ఎవరైనా ఒక రైతు పత్తి వేసేటప్పుడు నువ్వు పత్తి వేసుకోవాలంటే ఆ పత్తి కాలం వచ్చేసరికి జూన్ నుంచి డిసెంబరు, ఆ లోపు వేసుకొని డిసెంబర్ తర్వాత దాన్ని తీసేసుకొని మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్న, ఇంకోటి వేసుకుంటే ఇంకోటి, అట్లా వేసుకుంటే నీకు ఒక బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఇప్పుడు పంటకి మిరపకాయలకి వాటికి రేట్ లేక చాలా ఇబ్బంది పడుతుంది రైతు. అవును. ఇప్పుడు మనం కొంచెం యూత్ ఎట్లా కమర్షియల్ గా ఆలోచించాలా అంటే ఒక్క పంట వేసి, ఇదివరకు మన పెద్దలు ఒక పంట వేస్తారు వాస్తవాన్ని. అట్లా కాకుండా అదే ఉంచుతారు. అట్లా కాకుండా మనం కొంచెం కమర్షియల్ గా ఆలోచించి పత్తి వేసుకొని పత్తి తర్వాత ఏదైనా ఆల్టర్నేట్ గా వేసుకుంటే కొంచెం మనకు ₹1 మిగలటానికైనా ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పత్తి వేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేల ఏంది, మన నేల కాన్సెప్ట్ ఏందని ఒకసారి చూసుకోమని చెప్పినాక విత్తనం చూస్ చేసుకునేటప్పుడు మన నేలను బట్టి, అంటే ఇప్పుడు ఎర్ర పొలాలు కానీ బండ్ల చేనులు కానీ అట్లయితే కొంచెం లావు సైజు చూస్ చేసుకుంటాం. బండ్ల పొలాలకి మన నల్లరేగడి నేల కాబట్టి మాక్సిమం మీడియం సైజు కానీ లావు సైజు కానీ చూస్ చేసుకోవాలా. విత్తనం ఎట్లా ఉండాలి? రేపు నువ్వు ఇన్ కేస్ పత్తి తీసినా ఎక్కువ కాయలు ఉండేటట్టు, గింజ బరువు ఉండేటట్టు ఆ కాన్సెప్ట్ లో చూసుకొని మనం విత్తనం అనేది సెలెక్ట్ చేసుకోవాలా. నీ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి నువ్వు సక్సెస్ అయ్యే దగ్గర, అంటే విత్తనం చూస్ చేసుకునే దగ్గరే సక్సెస్ అవుతావు. నీ సెకండ్ స్టెప్ వచ్చేసరికి నువ్వు డిస్టెన్స్ పెట్టుకునే దాన్ని బట్టి. ఇప్పుడు కొంతమంది ఎకరానికి 3 ప్యాకెట్లు పెడతారు, కొంతమంది 5 పెడతారు. ఇప్పుడు తెలంగాణ సైడు అధిక సాంద్రత పద్ధతి అని ఒకటి ఉంటుంది. అంటే అధిక సాంద్రత పద్ధతి అంటే ఇప్పుడు మామూలుగా మన సైడు సాలుకి 3 అడుగులు దూరం పెడతారు, మొక్కకి 2 నుంచి 3 అడుగులు దూరం పెడతారు వాస్తవానికి. అట్లా పెడితే నీకు ఒక ఎకరానికి ఒక 7,000 మొక్క పట్టి అనుకో. తెలంగాణ సైడ్ ఏం ఆలోచిస్తారంటే సాలుకి మనలాగే 3 అడుగులు పెడతారు. అక్కడ ఏంది మొక్కకి 1 ఫీటే పెడతారు, అడుగు పెడతారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎకరానికి 7,000 మొక్కలు పెట్టినాయా, అక్కడ ఎన్ని పడతాయి? ఒక 20,000, ఒక 18,000 పడతాయి. ఎందుకు? వాళ్ళకి కొంచెం ఎర్ర నేలలు కదా, వాళ్ళు తీసేది ఒకసారి పికింగ్ అంటే పత్తి విరిసేది 1-2 సార్లు ఎక్కువ పత్తి. ఇప్పుడు నీకు ఒక ఎకరానికి 7,000 మొక్కకి కాసే పత్తికి అక్కడ 17,000 మొక్క కాసే చాలా తేడా ఉంటుంది. నీకు విత్తనాల కాన్సెప్ట్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఏం సక్సెస్ అయినాయి మన దగ్గర కానీ ఎక్కడైనా కొత్త విత్తనాలు ఏ వెరైటీలు వచ్చినాయి? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఇది రాశి వాడిది షిఫ్ట్ అనేది రాశి కంపెనీ వాడిది. ఇది వచ్చేసరికి మీడియం సైజ్ కాయలకే ఉంటుంది. దీని కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది ఒక్కసారే, ఇప్పుడు నీకు ఒకసారి వచ్చింది ఓ 10 క్వింటాలు 15 క్వింటాలు లోపు అట్లా కొట్టే దాన్ని బట్టి నువ్వు చేసేదాన్ని బట్టి ఉన్న దాంట్లో ది బెస్ట్ అంటే ఫస్ట్ నెంబర్ 1 చాయిస్ మన పల్నాడు డిస్టిక్ లో చాలా మంది వేసారు కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ అన్న ఇది మీడియం సైజు లెక్క ఉంటుంది అన్న, కొంచెం రాశి ఇది ఇబ్బంది ఏం లేదు. రాశి కంపెనీ వాడిది ఇది. ఈ రాశి కంపెనీ వాడు షిఫ్ట్ వేసుకోవచ్చు. తులసిలో కూడా ఉన్నాయి ఇంకో కంపెనీ, ఇది తులసి ఇది అఖిల, ఇది అందరికి ఫేమస్. ఇది కూడా ఇబ్బంది లేదు. ఇది మనం జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే 12 క్వింటాల నుంచి 15 క్వింటాల ఎకరానికి దిగుబడి వచ్చేసిద్ది. నెక్స్ట్ మన అందరూ
అందరి కాడ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ బాగా ఎగబడ్డది న్యూజి వీడియోది సూపర్ బంటి. ఈతను కూడా నెంబర్ 1. ఈ న్యూజి వీడియో సూపర్ బంటి ఉంది, సిరి ఉంది, నవనీత్ ఉంది. నెంబర్ 1 అంటే ఇప్పుడు మన నెలలకి ఈ నెంబర్ 1 సూటబుల్గా ఉంటాయి. ఒక 20 క్వింటాలు 30 క్వింటాలు వచ్చిందని చెప్పను, కానీ 12 నుంచి 15 క్వింటాలు అయితే నమ్మకం, ఇబ్బంది లేదు మనకి. మనం చేసుకునే స్ప్రేయింగ్స్ బట్టి ఉంటుంది. నువ్వు 5 స్ప్రేయింగ్, కొంతమంది పత్తికి తక్కువ స్ప్రేయింగ్స్ చేసుకుంటారు పత్తేలా అని, లేకపోతే కొంతమంది 12 చేసుకుంటారు. ఏదైనా నువ్వు ఎన్ని చేసుకున్నా కానీ ఒక 12 నుంచి 15 క్వింటాల వరకు అయితే నమ్మకంగా సూపర్ బంటి అయినా ఏదే. మళ్ళీ సిరి ఉంటుంది, మళ్ళీ నవనీత్ ఉంటుంది, ఇది కూడా నెంబర్ 1. ఇవి కానీ ఇంకొకటి జైబేరి, ఇది రాయల్ సీడ్ కంపెనీ వాడు జైబేరి. ఈతను కూడా ఇబ్బంది ఏమి ఉండదు మనకి. ఇది కూడా అంతే మీడియం సైజులో వచ్చింది, ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఏదైనా కానీ మన నేలను బట్టి మనం చూస్ చేసుకోవాలా. బండ పొలాలు అయితే లావు కాయ చూస్ చేసుకో. ఇంకొకటి బంపరు, ఇది కావేరీ సీడ్స్ ఒకటి, ఇది కూడా బాగుంది. అంటే ఇది కాయ సైజు కానీ ఇత్తనం బరువు కానీ నెంబర్ 1 ఉంది. ఇది కూడా కాయలు దగ్గర కాపు కానీ చెక్కగా బాగుంది. ఈ 5 రకాల్లో చూస్ చేసుకొని మనం వేసుకుంటే మనకైతే ఇబ్బంది లేదు. మన రేగడ పొలాలకి ఉన్న దాంట్లో బెస్ట్ ఇవి. సూపర్ బంటి కోసం పోయిన సంవత్సరం బాగా ఎగబడ్డారు. రాశి వారి షిఫ్ట్ అయితే ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ చూసుకున్నా ఎవరిని అడిగినా రాశి వారి షిఫ్ట్ అనే చెప్తారు. అది కాన్సెప్ట్. ఇవి కాకుండా వేదవాడి ప్లాటినం ఉంటుంది. బాగుందన్న 15 క్వింటాల దాకా వచ్చింది. వీటిలోనే 3 రకాలు ఉంటాయి. ఇది సూపర్ బట్టి, ఇంకోటి సిరి, నవనీత్. మినిమం నువ్వు బాగా మెయింటైన్ చేసుకుంటే 12 నుంచి 15 క్వింటాలు అయితే మినిమం వచ్చింది. దాన్ని బట్టి ఇదైతే ఫస్ట్లో ఉందన్న రాశివాడి షిఫ్ట్ నెంబర్ 1 ఉంది వేసుకున్న దాన్ని బట్టి. ఇట్లా ఈ విత్తనాలు ఇప్పుడు ఇది రాశి కంపెనీ వాడిది, ఇది ఇబ్బంది లేదు మనకి. ఇట్లా ఇప్పుడు ఒక 4 ఎకరాలు వేస్తున్నావు చూడు, ఇది 2 ఎకరాలకి ఇబ్బంది ఏం లేదు. 15 క్వింటాలు మన రైతుకే వచ్చింది. మనం ఇచ్చినాం విత్తనాలు ఇప్పించినాం. ఇది కూడా బాగానే ఉంది సూపర్ బంటి. ఇట్లా చూస్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. నువ్వు ఏది వేసుకున్నా కానీ జనవరి దాకా, నువ్వు మార్చి దాకా మనకి ఒక రకంగా చెప్పాలంటే ఈ వెంకీ అన్న చెప్పిన లెక్క ప్రకారం కనుక అయితే మన రాశి వాళ్ళ షిఫ్ట్ నెంబర్ 1 గా ఉంటుంది. షిఫ్ట్ ఇబ్బంది లేదు. నువ్వు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకున్నా కానీ షిఫ్ట్ బాగుంటుంది. 2 ఎకరాలకి రాశి వాళ్ళ షిఫ్ట్ రాసుకోండి. ఈ షిఫ్ట్ ఒకటి, లేకపోతే ఈ దాంట్లోనే మళ్ళీ ఉంటది ఏది నవనీత్ ఉంటది, సిరి ఉంటది, మనకు తెలిసే ఉంటాయి విత్తనాలు. అది వేసుకున్నా కానీ మనకైతే ఇబ్బంది లేదు. 4 ఎకరాలు వేయాలనుకుంటున్నాం కదా, అది ఒక 2 ఎకరాలు, ఇది ఒక 2 ఎకరాలు వేసుకున్నా కానీ ఇబ్బంది లేదు నీకు. అది కాకపోతే నువ్వు ఒకటే మైండ్ లో కాన్సెప్ట్ పెట్టుకోవాలా. పత్తి కాలం వచ్చేసరికి జూన్ నుంచి డిసెంబర్ వరకే అని పెట్టుకో. అంతే పెట్టుకొని తర్వాత ఇంక నీకు ఆల్టర్నేట్ ఇంకొక పంట ఏదైనా మొక్కజొన్న అయితే మొక్కజొన్న, ఇంకేదైతే అది వేసుకుంటే నువ్వు అంటే మన యూత్ తెలియని వాళ్ళు ఎట్లా వేసుకోలేరు. పెద్ద చూస్తున్నా మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనే కొంచెం ఇక్కడ ఫీల్డ్ లో మన అగ్రికల్చర్ ఫీల్డ్ లో అనుభవం ప్రకారం చెప్తారు. మీ దగ్గర 100 మంది వస్తారు. అది మీ అనుభవాన్ని మేము కూడా పాలు పంచుకుంటాం. అది అలానే ఇవైతే ఈ 2 బాగున్నాయి. ఇదేనా సూపర్ గా ఉంటాయి. ఓకే అట్లానే రాద్దాం. అదొక 2 ఎకరాలకి, ఇది ఒక 2 ఎకరాలకి రాద్దాం. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అలా తీయండి ప్రస్తుతానికి అంతే. ఇంకా